హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈ రోజు మనం బంజారా స్పెషల్ మటన్ బ్లడ్ తో మటన్ సలో ఎలా చేస్తారో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఇది ఆల్మోస్ట్ 5 kg మటన్ ఉందండి. మటన్ అంటే మేక తల గాని లోపల మనము బోటీ పార్ట్స్ అని చెప్తాం కదా, ఆ పార్ట్స్ అన్ని వేసుకుంటారు. లివర్, కిడ్నీ, తిల్లి అన్ని వేసుకొని నీట్ గా వాష్ చేసుకుని ఇష్టమైన సైజ్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్ని ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. కంటిన్యూగా అడుగంటుకుంటుంది. దీన్ని కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో ఫ్యాట్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి ఫ్యాట్ నుంచి ఆల్మోస్ట్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ప్లస్ ఈ ముక్కల్లో అన్నిట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఈ మటన్ మొత్తం దాంట్లోనే ఉడికిపోతుంది అనమాట. వాటర్ గానీ ఆయిల్ గానీ అసలు ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయరు దీంట్లో. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, దగ్గరగా ఉండాలన్నమాట. దీన్ని చాలా స్పెషల్ గా చేసుకుంటారండి. మనం కట్టెల పొయ్యి మీద ఉండే ఏ ఫుడ్ అయినా చాలా బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అసలు కింద అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని మధ్య మధ్యలో చేయి నొప్పి వచ్చినప్పుడు ఆగి మళ్ళీ కలుపుతున్నారు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టదు. దీన్ని ఎక్కువగా జొన్న రొట్టెలతో తింటారు. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో రిలీజ్ అయిన నీరుకే ఆవిరి అయిపోయేదాకా మొత్తం ఉడికించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ముక్కలు కూడా సగానికి ఉడికిపోయినాయి. చూస్తున్నారు కదా, మళ్ళీ కంటిన్యూగా లో ఫ్లేమ్ లో మొత్తం మంట అనేది తీసి తగ్గించేసి కలుపుతున్నారు. ఎండింగ్ వచ్చేసిందని చెప్పి ఇప్పుడు దీనికోసం మనము బ్లడ్ అనేది ముందుగానే పట్టుకుంటారు. ఇది ఒక 5-6 ఫ్యామిలీస్ అలా గ్యాదర్ అయ్యి ఒక ఈవెంట్ లాగా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని ప్రాసెస్ అనేది చేసుకొని రెసిపీ చేస్తారనమాట. తప్పకుండా ముందుగానే మనము మేక కట్ చేసేటప్పుడే దీంట్లో సాల్ట్, చింతపండు వేసుకొని బ్లడ్ అనేది పట్టుకున్నారు. ఈ సాల్ట్, చింతపండు వేయడం వల్ల బ్లడ్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఈ ముక్కలన్నీ ఉడికే ముందు ఈ చేత్తో ఒకసారి మొత్తము బ్లడ్ లో గడ్డ లేకుండా మొత్తం ఒకసారి కలిపేస్తారు. అలానే ఎక్స్ట్రా ఉన్న చింతపండుని తీసేస్తారు. బ్లడ్ వేసే ముందు ఈ ముక్కల పైన ఉప్పు అనేది వేసుకొని ఒకసారి దానిపైన ఇప్పుడు ఒకేసారి మనం బ్లడ్ అనేది వేసేస్తారనమాట. ఒకేసారి వేసేయాలి. ఈ బ్లడ్ వేసిన తర్వాత ఇది మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. బ్లడ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం లేదు. బ్లడ్ మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు, 1 స్పూను. ఇది మొత్తం కలిపేసి మూత పెట్టేసి 3-4 నిమిషాలు అలానే వదిలేస్తారనమాట. చూసారు కదా, మొత్తం బ్లడ్ వేసిన తర్వాత కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. ఇది 3-4 మినిట్స్ లోనే కుక్ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి 3-4 నిమిషాలు అలానే వదిలేస్తారు. ఆ స్టీమ్ కి ఆ సరోయి అనేది టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. చూసారు కదా, గిన్నెని కింద దింపేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టార్టింగ్ సరోయి అనేది కొంచెం పొయ్యిలో వేసుకొని దండం పెట్టుకుంటారు. అలా చేస్తే చాలా మంచిది అనమాట. మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళ కోసం అని చెప్పి అలా రూల్స్ ఫాలో చేస్తారు. చూసారు కదండి, సలోయి రెసిపీ ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.